యాపిల్ ఐఫోన్ ప్రపంచంలోనే ది రిచెస్ట్ బ్రాండ్ యాపిల్ క్రైసిస్లో పడుతుందా? ఐఫోన్ 17 రిలీజ్ అయిన తర్వాత మార్కెట్ రియాక్షన్ ఏం చెప్తోంది? నెగిటివ్ రివ్యూస్, ట్రోల్స్ కామనే అనుకున్నా మార్కెట్ కూడా సిగ్నిఫికెంట్గా క్రాష్ కావడం దేనికి సంకేతం? ఇది కేవలం ఐఫోన్కి మాత్రమే సంబంధించింది కాదు. ఎంత రిచ్ అయినా, ఎంత పవర్ఫుల్ అయినా, ఎంత ఎఫిషియంట్ అని అనుకున్నా కూడా ఏదైనా సరే ఒక దశ మితిమీరితే ముఖం మొత్తేందుకు, సిచ్యువేషన్స్ తిరగకొట్టేందుకు అవకాశం ఉంటుంది అనేది ఈ ఐఫోన్ 17 మనకి కళ్ళకు గట్టినట్టుగా చూపిస్తున్నట్టుంది. ప్రపంచం మొత్తం మోస్ట్ ఫ్యాసినేషన్తో, అడ్మిరేషన్తో చూసే ఈ ఐఫోన్ చుట్టూ అసలు ఏం జరిగిందో డీటెయిల్గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. ప్రతి దసరా సీజన్ టైంకి అంటే సెప్టెంబర్, అక్టోబర్ పీరియడ్ నాటికి యాపిల్ ఐఫోన్ రిలీజ్ కావడం అనేది ఒక సంప్రదాయం అయిపోయింది. ఒక 10 ఏళ్ల కిందటైతే ఐఫోన్ ఇప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూడడము, స్టోర్స్ ముందు దుప్పట్లు వేసుకుని పడుకోవడం అనేది యూరోప్లోను, అమెరికాలోను తరచుగా కనపడేది. ఇండియాలో కూడా ఆ యాంటిసిపేషన్ చాలా ఎక్కువగా ఉండేది. అయితే గత కొంతకాలంగా ఐఫోన్ 13 రిలీజ్ అయిన తర్వాత ఆ ట్రెండ్ కొద్దిగా డిక్లైన్ మోడ్లోకి వచ్చింది. ఎందుకు అంటే కొత్త ఆప్షన్స్, ఆల్టర్నేటివ్స్ చూపించలేకపోవడము, ఏవో చిన్న మార్పులతోనే నెట్టుకొచ్చేసే సిచ్యువేషన్లోకి యాపిల్ డిప్ అయింది అనే ఫీలర్ జనంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఐఫోన్ 17 రాగానే ఇక పోస్ట్ మార్టం అనేది చాలా తీవ్రంగా జరుగుతుంది. నెగిటివ్ వైబ్ అన్ని వైపుల నుంచి వచ్చేసింది. కొందరైతే ఈ ఐఫోన్ 17 ఓపెన్ చేసి చూపిస్తూ శాంసంగ్కి దానికి పెద్ద తేడా లేదు అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే, ఇంకొందరేమో ఇందులో కొత్తదనమే ఉంది, 16కి 17కి తేడా ఎక్కడుంది, కెమెరా డైమెన్షన్ ఏమైనా మార్చారా అంటూ సిల్లీగా మాట్లాడడం కనబడుతోంది. ఎందుకంటే ఇన్నోవేషన్ అయినా, టెక్నాలజీ అయినా ఒకసారి శాచ్యురేషన్కి చేరిన తర్వాత కొత్తగా ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేయడానికి కానీ, అందుకోవడానికి కానీ ఏం ఉండకపోవచ్చు కదా. ఐఫోన్ 17కి కూడా ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. మామూలుగా అయితే శాంసంగ్ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు అపోనెంట్స్ ఇలాంటి ప్రయత్నాలు చేశారు అని కొట్టిపారేయడానికి ఉంటుంది. కానీ మార్కెట్ కూడా క్రాష్ అవ్వడం చూస్తే, అది కూడా ఏకంగా $112 బిలియన్ ఒక్క 2 రోజుల్లోనే మార్కెట్ బ్రాండ్ వాల్యూ పడిపోవడం చూస్తుంటే ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ ద యాపిల్ అని అనిపిస్తూ ఉంది. ఎస్, ఇది నిజం కదా. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న యాపిల్కి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? సోఫిస్టికేషన్లోను, పర్ఫార్మెన్స్లోను, ఐడెంటిటీలోను మ్యాచ్లెస్ అనే ముద్ర యాపిల్కి ఉంది కదా. పైగా వరల్డ్ వైడ్గా ఏ బ్రాండ్ తీసుకున్నా కానీ ఎక్కువ రిటెన్షన్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్గా యాపిల్కి పేరు. దాదాపు 72-73% కస్టమర్ రిటెన్షన్ వాల్యూ యాపిల్కి ఉంది. ఇది ఫినామినల్. అంటే ఎవడైనా సరే ఒకసారి యాపిల్ ఫోనో, మ్యాకో లేదంటే మరో ప్రోడక్టో కొన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు యాపిల్నే కంటిన్యూ చేయాలి అని అనుకుంటారట. అలాంటి వాళ్ళు 100లో 72% ఉన్నారట. అంటే ఫినామినల్ సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ అనేది యాపిల్ క్రియేట్ చేస్తుంది. పైగా పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి మనం చెప్పకుండానే నీకు ఇది కావాలా అంటూ ఆఫర్ చేసేలాగా, ఏది మచ్ బిఫోర్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ టూల్స్ ఆఫర్ చేసేలాగా ఉండటం యాపిల్ ఇన్నోవేషన్కి ఒక బెంచ్ మార్క్. మరి ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన యాపిల్ ఇలాంటి సిచ్యువేషన్లోకి ఎందుకు వచ్చింది అంటే, ఒకటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం అయితే, రెండోది కాంపిటీటర్స్ వైపు నుంచి పోటీ బాగా ఎక్కువగా ఉండి గ్యాప్ తగ్గిపోవడం అనేది రెండో కారణం. ఇప్పుడు సపోజ్ శాంసంగ్ లాంటి ఫోన్లు అరౌండ్ 15,000 వాల్యూలోనే డిఎస్ఎల్ఆర్ కెమెరా క్వాలిటీతో మేము కెమెరా ఇచ్చేస్తున్నాము అని ప్రమోట్ చేస్తూ ఉంటే, యాపిల్ కొనాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా కాస్త ఆగే పరిస్థితి వచ్చి తీరుతుంది. అవునా కదా? ఇంకో పక్కన గూగుల్ లాంటి కంపెనీ పిక్సెల్ ఫోన్ తీసుకొచ్చి మీరు ఒక లాంగ్వేజ్లో మాట్లాడితే ఎట్ ఏ టైం 9-10 లాంగ్వేజెస్లోకి అది కన్వర్ట్ చేసి చూపిస్తుంది అంటూ ఇన్నోవేషన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న ట్రెండ్ కనబడుతోంది. అంటే ఇటు గూగుల్ వైపు నుంచి, ఇటు శాంసంగ్ లాంటి కంపెనీల నుంచి పోటీ వస్తూ ఉంటే, ఇంకొన్ని బ్రాండ్స్ కూడా యాపిల్ని రిప్లిగా చేసేందుకు మార్కెట్లో ట్రై చేయడం కనబడుతూ ఉంది. అంటే ఒక పక్కన కొత్తగా చెప్పేందుకు యాపిల్ దగ్గర ఏం లేకపోతే, ఇంకో పక్క నుంచి కొత్త మార్గాల్లో అపోనెంట్స్ కమ్ముకొస్తున్న సిచ్యువేషన్ కనబడుతూ ఉంది. ఇలాంటి టైంలో ఐఫోన్ 17 గనక మార్కెట్లో ఇంప్యాక్ట్ క్రియేట్ చేయలేకపోతే
బహుశా యాపిల్ తన స్ట్రాటజీని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేస్తుందేమో. పైగా ఇంకో మాట, యాపిల్కి మేజర్ స్పీడ్ బ్రేకర్ హద్దిల్ అవుతున్న మరో పాయింట్ ప్రైస్ ట్యాగ్. ప్రపంచంలోనే అతి ఎక్కువ రేటు ఇండియాలో 1,50,000 వరకు ఉంది. అదే అమెరికాలో అయితే 1,00,000కి పైగా ఉంది మన కరెన్సీలో. ఇంత వాల్యూ పెట్టి ఇది కొనాల్సిన అవసరం ఉందా? ఇందులో కొత్త విషయం ఏముంది? ఆల్రెడీ వాడుతున్న ఐఓఎస్‌నే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే ఏ యాపిల్ ఫోన్‌లో అయినా అవే ఫీచర్స్ ఆల్మోస్ట్ ఉంటున్నాయి కదా! అనే ఫీలింగ్ కూడా ఓ పక్కన పెరుగుతున్న టైంలో ఈ ఐఫోన్ 17 మార్కెట్‌లో ఇంపాక్ట్ ఎంతవరకు చూపించగలదు? విత్ లిమిటెడ్ నావెల్టీ, విత్ లిమిటెడ్ పాజిటివిటీ అనేది అసలు పాయింట్. మరి యాపిల్ ఈ ఛాలెంజ్ దాటగలదా? ఐఫోన్స్, యాపిల్ ప్రొడక్ట్స్ విషయంలో మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయండి.